మహావైభవపేతంగా పాంచాంతిక దీక్షతో వార్షిక మహోత్సవాలు ఇలా రంగవైభవంగా గతం కంటే కూడా 100 రెట్లు వైభవంగా ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ రోజున ఎదుర్కోలు మహోత్సవం జరిగింది. అమ్మవారికి స్వామివారికి 3 పండ్లు పూజ అనేటువంటి కార్యక్రమాన్ని మా అనువంశిక ధర్మకర్తలు శ్రీమాన్ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాస్కర్ నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కరరావు గారి యొక్క కార్యక్రమం మా ప్రధాన అధికారులు మహావైభవపేతంగా ఈ ఉత్సవం నిర్వహించబడింది. రేపు హనుమద్వాహనంలో భక్తులని స్వామివారి కటాక్షింపజేస్తారు. సాయంకాలం 7 గంటల నుండి 9:30 వరకు కూడా మహావైభవపేతంగా తిరుకల్యాణ మహోత్సవం నిర్వహింపబడుతుంది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహణాధికారి పక్షాన మా ధర్మకర్త గారి యొక్క పక్షాన భక్తులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. గురువాత్రిలో లక్ష్మీనారాయణ కళ్యాణం కనుక చదివినట్లయితే పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం కాని వారికి సంతానం, ఆ తర్వాత ఎవరికి ఏ కార్యక్రమం ఏ కోరిక ఉంటే ఆ కోరికలన్నీ కూడా స్తంభోద్భవుడైనటువంటి నారసింహస్వామి వారు అనుగ్రహాలని వరాలని కటాక్షింపజేస్తారు. ఎల్లుండి స్వామివారికి దివ్య విమాన రథోత్సవం జరుగుతుంది. అనేకోత్సవ సమాహారం ఈ బ్రహ్మోత్సవం రథస్య దేవం దృష్ట్యా కథల్లో ఉన్నటువంటి స్వామిని కనుక చూసినట్టయితే మనకు శరీరంలో ఉండే జీవాత్మలోని పరమాత్మ